డాక్టర్ గారు, మరి ఈరోజు ప్రేక్షకులకి ఎటువంటి పథ్యాహారాన్ని తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఏంటంటే స్త్రీ ప్రసవించిన తర్వాత అంటే బాలింతలకి జీర్ణశక్తి, ఆకలి గూడా కొంచెం ఇంబాలెన్స్‌లోకి వెళ్ళిపోతాయి. జీర్ణశక్తి తగ్గిపోతుంది. ఆకలి కూడా సరిగా ఉండదు. తిన్నది అరగదు కనుక తిన్నటువంటి ఆహారం చక్కగా అరిగేలాగా అంటే బాలింతలకు జీర్ణశక్తి పెంచేందుకు వీలుగా ఉండేటువంటి ఒక చక్కటి పథ్యాహారం. తేలిగ్గా తయారు చేసుకోగలిగినటువంటిది అందరూ ఇంట్లో ఈజీగా చేసుకొని అందరూ వాడుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటిది ఒక పథ్యాహారం తయారు చేద్దాం మనం. అంటే పథ్యాహారం అనగానే మామూలుగా ఏంటంటే ఇంప్రెషన్ అందరికీ ఏదో బీరకాయ కూర, పొట్లకాయ కూర లేకపోతే రుచి పచి ఉండవు అలాంటి ఇంప్రెషన్స్ ఉంటాయి. యాక్చువల్‌గా పథ్యం అనేటప్పుడు ఏంటంటే పథస్య హితం అని అప్పుడప్పుడు ఒకసారి చెప్తూ ఉంటాను ఈ మాట నేను. అంటే లోపల ఉండేటువంటి సిస్టమ్స్‌కి ఏదైతే సూటబుల్‌గా ఉంటుందో దాన్ని పథ్యం అంటారనమాట. అంతే తప్ప ఏదో చప్పిడి తిండిని పథ్యం అని కాదు. ఆ పథ్యం చక్కటి రుచిగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి రుచి లేనిది ఉండొచ్చు. అది వేరే మాట. బట్ శరీరానికి చక్కటి హాయిగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, శరీరంలో ఉండేటువంటి సిస్టమ్స్ బాగా పనిచేసేలాగా ఉపయోగపడేటువంటి దాన్ని పథ్యాహారం అంటాం. ఇప్పుడు బాలింతల డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఉపయోగపడేటువంటి పథ్యాహారాన్ని మనం ఇవాళ తయారు చేయబోతున్నాం. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దామా డాక్టర్ గారు? వాము, నువ్వులు, సోంపు, యష్టిమధు, లవంగాలు, నల్ల ఉప్పు, నిమ్మరసం. మరి డాక్టర్ గారు, ఈ పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా! మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి? చాలా తేలికని చెప్పాను గదా! ఫస్ట్ స్టెప్‌లో ఏంటంటే ముందు నిమ్మరసాన్ని తీసుకొని అందులో వాముని నానబెట్టుకోవాలి మనం. కొద్దిగా నిమ్మరసం విడిగా తీసుకోండి. వాము ఏంటంటే సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో వాము తీసుకోవాలి. అంటే మీరు లెక్క ప్రకారం వేసుకోండి. మీకు చూపించడం కోసమే కొద్ది కొద్దిగా వేసి చూపిస్తాం. ఇప్పుడు ఆ నిమ్మరసంలో వాముని వేసి కొంతసేపు నానబెట్టుకోవాలనమాట. ఈ వాము ఏంటంటే జీర్ణశక్తిని బాగా పెంచడానికి, కడుపులో గ్యాసెస్ అవి తయారవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ప్రసవించిన తర్వాత శరీరంలో ఉండేటువంటి నొప్పులు అవి తగ్గడానికి కూడా వాము ఒక పెయిన్ కిల్లర్‌లా, ఒక నేచురల్ పెయిన్ కిల్లర్‌లాగా కూడా ఉపయోగపడుతుంది. సో, మనం ఏం చేసామంటే ఇప్పుడు నిమ్మరసంలో వాముని నానబెట్టి పక్కన ఉంచాం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి ఏంటంటే నువ్వులు. ఈ నువ్వులు కూడా 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. నువ్వులు ఏంటంటే ప్రసవించిన స్త్రీకి చక్కటి ఐరన్‌ని బాగా ఇస్తాయి. అలాగే అంటే గర్భాశయం తిరిగి నార్మల్ స్థితికి రావడానికి కూడా నువ్వులు చక్కగా సహాయపడతాయన్నమాట. నువ్వుల్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం మామూలుగా కొద్దిగా వేయించేసి తీసుకోవాలి. అంటే పచ్చి నువ్వులు కాకుండా కొంచెం మూకుట్లో వేసి వేయించేసి తీసుకోవాలి. నువ్వులు 20 గ్రాములు తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే సోంపు. సోంపు కూడా 20 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఈ సోంపు కూడా జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే కడుపులో గ్యాసెస్ అవి తయారవ్వకుండా ఉండడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే సోంపు కూడా గర్భాశయాన్ని తిరిగి నార్మల్ స్థితికి తీసుకొచ్చేటువంటి గుణం చక్కగా ఉందనమాట. అంటే అంటే ఇటు జీర్ణశక్తి కోసం ఇచ్చినా సరే ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే యష్టి మధు. ఈ యష్టి మధు అనేటువంటిది చక్కటి రసాయనం. శరీరంలో అంటే ఇప్పుడు ప్రసవించిన తర్వాత బాలింత శరీరంలో రకరకాల విధంగా అంటే శరీరం కొంచెం బలహీనం అయిపోతుంది. ఎందుకంటే శరీరంలోంచి రక్తం చాలా పోయి ఉంటుంది. శరీరం బాగా అంటే మజిల్స్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోయి ఉంటాయి. అవన్నీ కూడా తిరిగి నార్మల్‌గా రావడానికి సహాయపడుతుంది యష్టి మధు. అలాగే ఎసిడిటీ అది రాకుండా, కడుపులో మంట అది లేకుండా, జీర్ణశక్తి బాగుండేలాగా కూడా యష్టి మధు బాగా సహాయకంగా ఉంటుంది. యష్టి మధు చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి లవంగాలు అంటే లవంగాల్ని మెత్తటి పొడిలాగా చేసేసినటువంటి లవంగాలు చూర్ణంలా చేసుకున్నటువంటిది తీసుకోవాలి. ఈ లవంగాల చూర్ణం మాత్రం ఒక 10 గ్రాములు వేసుకుంటే చాలు. ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కనుక మరీ ఎక్కువగా ఉన్నట్టయితే దానికి కడుపులో మంట అది తెస్తుందనమాట. అలా ఎక్కువ వేయకుండా ఒక 10 గ్రాముల ఈ లవంగాల చూర్ణాన్ని తీసుకోవాలి. లవంగాలు కూడా జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తాయి. గ్యాసెస్‌ని బాగా తగ్గిస్తాయి. ఇంకా మనకి ఇందులో ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే నల్ల ఉప్పు. ఈ నల్ల ఉప్పు అనేటువంటిది కూడా ఒకటి ఈ ఔషధం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత సాల్ట్స్ అన్నీ కూడా జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. అయితే అతిగా తీసుకోకుండా మామూలు ఇతర నార్మల్ ఉప్పులు కాకుండా నల్ల ఉప్పుని తీసుకోవడం ఇది ఒక పథ్యాహారం కనుక నల్ల ఉప్పుని వేస్తున్నాం మనం. ఇది కూడా జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. నల్ల ఉప్పు కూడా కేవలం 10 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మనం మిగతా ద్రవ్యాలన్నీ తీసి పెట్టుకున్నాం. ముందు వామును మనం నిమ్మరసంలో నానబెట్టాం కదా! అంటే ఇప్పుడు మనం చూపించడం కోసం ఇప్పుడే నానబెట్టాం. యాక్చువల్‌గా ఒక పూటంతా నానబెట్టి ఉంచేసుకోవచ్చు. ముందే నిమ్మరసంలో వాము నానబెట్టేస్తే బాగా నిమ్మరసాన్ని అది పీల్చేసుకొని వాము మళ్ళీ ఆరిపోవాలన్నమాట. తడి తడిగా లేకుండా ఆరిపోయినట్టుగా అయిపోవాలి. అలా అయిపోయినటువంటి వాముని ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి మిగతా వాటిలలో కలిపేసుకోవాలి. సో అయితే ఇప్పుడు బాలింతలకి జీర్ణశక్తి పెరగడానికి పత్యాహారం అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అసలు మంచి వాసన కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అది తీసుకోవడానికి కూడా ఎందుకంటే పత్యాహారం అబ్బా! వికారంగా ఉంటుందేమో అలా ఏమనుకోకర్లా. చాలా టేస్టీగా చక్కగా ఉంటుంది. అదే మీరు అడిగారు ఎలా వాడతారన్నది. దీనేంటంటే ఆహారం తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయము, తర్వాత రాత్రి కూడా ఆహారం తీసుకున్న తర్వాత ఒక అర చెంచా పరిమాణంలో ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పత్యాహారాన్ని నోట్లో వేసుకొని నెమ్మదిగా చప్పరిస్తూ నవిలి తీసుకోవాలన్నమాట. అలా రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. గ్యాసెస్ అవి కడుపు ఉబ్బరంగా ఉండటం అలాంటివి సమస్యలు ఏమీ రాకుండా చక్కగా ఉండడానికి బాలింతలకి ఇది చాలా సహాయకంగా ఉంటుంది. ఇది నిలవ ఉంటుందా డాక్టర్ గారు? తయారు చేసుకొని పెట్టుకోవచ్చా? చేస్తామా చాలా చక్కగా హాయిగా నెలల తరబడి ఉంటుంది. అందులో ఏం పాడయ్యేదేం లేదు. 3 నెలలకు సరిపడా ఒకేసారి తయారు చేసి పెట్టేసుకోవచ్చు.